డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై వేంపల్లి పులివెందుల పిఎస్లో కేసులు నమోదయ్యాయి. వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ రామా మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. అంబటిపై 352, 353, 196 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వేంపల్లిలో రేపు అంబటి విచారణ ఉంటుంది. ఇప్పటికే అంబటి వేంపల్లి చేరుకున్నారు. వేంపల్లిలోని వైసీపీ నేత సతీష్ రెడ్డి ఇంట్లో అంబటి బస చేస్తున్నారు. వేంపల్లిలో విచారణ తర్వాత పులివెందుల పోలీసుల ముందు విచారణకు అంబటి హాజరు కానున్నారు. మొత్తానికి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే ఉచ్చు బిగుస్తున్నట్లు తెలిసింది. ఇక కేసులపై కేసులు అయితే వరుసన ఆయన విచారణకైతే హాజరవుతున్నారు. మరోపక్క వేంపల్లి అలాగే పులివెందుల పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం రేపు విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ అలాగే మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు చుట్టూ కూడా కేసుల ఉచ్చు అయితే కనుక బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కూడా ఏదైతే కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ వేంపల్లికి చెందినటువంటి టీడీపీ మండల కన్వీనర్ అయినటువంటి మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఇక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అంబటిపై అయితే కనుక పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 352 అలాగే 355 మరియు 196 సెక్షన్ కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా అంబటికి అయితే కనుక నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన అయితే ఇవాళ వేంపల్లికి చేరుకున్నారు. అయితే వేంపల్లి పట్టణంలోని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం దాదాపు 10 గంటల సమయంలో కూడా వేంపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరైన తర్వాత రేపు మధ్యాహ్నం మరో కేసుకు సంబంధించి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబు అయితే కనుక విచారణకు హాజరన్నాడు. ఈ నేపథ్యంలో కూడా మరో పక్క అయితే కనుక ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చి మరోసారి రమ్మంటారా లేదా అన్న పైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉంది. లేకుంటే కనుక ఈ కేసులకు సంబంధించి ఉచ్చు బిగుస్తుందా లేదా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.